హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అండ్ అమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా ఈ తమ్ముడు పెళ్లి సిరీస్లో ఎపిసోడ్ 7 అనమాట, హల్దీ వీడియో. సో ఇంకా ఇక్కడ డెకర్ అయితే రెడీ అవుతుంది. యాక్చువల్లీ మేము వేరే చెప్పినాము, కానీ ఈ టైంకి కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల ఇంకా లాస్ట్ మినిట్లో మేము చెప్పింది అంత అవ్వదు అని అంటే ఇంకా లాస్ట్ మినిట్లో ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ వీళ్ళైతే అన్నీ రెడీ చేస్తున్నారు. సో సింపుల్గా జస్ట్ బ్యాక్ డ్రాప్ కర్టెన్ ఉంటుంది కదా, అది పెట్టేసి ఇంకా పూలు అవన్నీ పెట్టేస్తున్నారు. అండ్ హల్దీ కావాల్సింది ఆ పెద్ద టబ్, గంగాళం అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా అన్నీ తెచ్చి రెడీ పెట్టుకున్నారు అనమాట. ఇక్కడ ఇది రెడీ అవుతున్నారు, మనం లోపలికి వెళ్దాము. సో ఇక్కడ లాస్ట్ మినిట్ రిపేర్స్ అని ఇంకా సిమ్మి ఏదో డ్రెస్ రిపేర్ చిన్నగా ఉందని అంటే ఇంకా మమ్మీతో కుట్లు పెట్టించుకుంటుంది. మన ఇళ్ళల్లో జనరల్గా ఎంత ఎంత ప్రీ ప్లాన్గా అన్నీ ఎంత చేసుకున్నా కానీ టైంకి ఏదో ఒక రిపేర్ అనో ఏదో ఒకటి అవుతుంటుంది కదా. సో అట్లా ఓ పక్క అటు పెళ్ళి మన డెకరేషన్ అది నడుస్తూనే ఉంది, ఇంకో పక్కన లోపల ఇది నడుస్తుంది అన్నట్టు. సో ఎట్లా మెషిన్ తీసింది కదా మమ్మీ అనేసి ఇంకా నా బ్లౌజ్ కూడా కొంచెం కుట్టు పెట్టేది ఉంటే పనుల పని నాది కూడా అలా కలిపేసిన అన్నట్టు, శృతిలో కలిపేసిన. సో ఇంక ఇక్కడ అదే చేస్తుంది మమ్మీ, రిపేర్ చేస్తుంది. ఇంకా పెళ్ళిళ్ళు అంటే అంతే కదా, ఎంత ప్రీ ప్లాన్గా మనం అన్నీ ప్లాన్ చేసుకున్నా కానీ ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. సో ఇంకా ఇదైతే నడుస్తుంది. బయట డెకరేషన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం పదండి. సో డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, బ్యాక్ డ్రాప్ అదంతా అయిపోయింది. ఇంకా ఈ గంగలాలలో వాటర్ పడుతున్నారు. ఇక్కడ నాన్న సీనన్న అయితే నెక్స్ట్ సాయంత్రం ప్రోగ్రామ్కి అదంతా పని ఏమేమి కావాలి సామాన్ రాసుకుంటున్నాడు. మామయ్యనేమో అక్కడ వాటర్ పడుతుంటే పై బట్టను అనమాట. ఇక్కడ అంకుల్, బాబాయ్, తేజ అందరు కూర్చున్నారు. సో ఒక పక్కన వంటలు అయితే అవుతున్నాయి, మార్నింగ్ టైం అన్నట్టు బ్రేక్ఫాస్ట్ అవి చేస్తున్నారు వంట వాళ్ళు. అండ్ ఇంకో పక్కన ఇక్కడ మెహందీ ప్రోగ్రామ్ నడుస్తుంది. మా ఈశ్వర్ ఇంకా మా అత్తమ్మకి మెహందీ పెడుతుంది అన్నట్టు. సో తనే అప్పుడు నాకు ఎంగేజ్మెంట్కి నాకు ఖుషికి పెట్టింది తనే కదా. ఇంకా నేను అసలు పెళ్ళికి కనీసం ఒక చుక్క కూడా పెట్టుకోలేదు హ్యాండ్కి. ఎంగేజ్మెంట్కి ఎంత చెయ్యి నిండా ఫుల్ఫిల్గా పెట్టుకున్నానో పెళ్ళికి కనీసం ఒక చుక్క కూడా పెట్టుకోలేదు. అండ్ ఇక్కడ ఇది నా పెళ్లి చీర అనమాట, ఐ మీన్ పెళ్ళికి కట్టుకునే చీర. ఇంకా శోభక్క గోండాలు అవి కుడుతుంది అనమాట, టసిల్స్ ఉంటాయి కదా కొంగుకు, చీర కొంగు అవి కుడుతుంది అనమాట. సో తనే కుట్టింది, అప్పుడే తీసుకొచ్చింది. సో చూపివాను అంటే సరే పట్టుకోండి వీడియో తీస్తా అనేసి ఇక్కడ చూపిస్తున్నాను అన్నట్టు. సో ఇది నేను పెళ్ళికి కట్టుకునే శారీ. సో నేను విఘ్నేశ్వర సిల్క్స్లో తీసుకున్నా, చూసింది ఒక శారీ చూడగానే నచ్చింది, ఇంకా అదే పట్టుకున్నా, అదే తెచ్చుకున్నాను అనమాట. చాలా బాగుంది శారీ. అండ్ కట్టుకున్నాక మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయి అనుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు డెకార్. సో ఇంక ఇక్కడ పెద్ద అది టబ్బా అయితే పెట్టిరు, ఇంకా గంగాలలో వాటర్ ఫిల్ చేసి ఇంకా పెటల్స్, ఫ్లవర్ పెటల్స్ ఉంటాయి కదా, బంతిపూలు, మన రోజెస్ అవన్నీ పెటల్స్ అన్నీ వేసి మంచిగా డెకర్ అయితే చేసిరు. సో ఒకసారి మొత్తం డెకర్ చూసేద్దాం. సో ఇదే అనమాట, బ్యూటిఫుల్గా ఉంది కదా, చిన్నగా క్యూట్గా షార్ట్ టైంలో మేము సెలెక్ట్ చేసుకున్న డెకర్ అయితే ఇది బాగుంది. అంటే మేము అనుకున్న ప్లేస్లో అంతవరకు పర్ఫెక్ట్గా అక్కడ సెట్ అయిపోయింది అన్నట్టు. ఇంక ఇక్కడ వీళ్ళైతే అందరు ఆడియన్స్ రెడీ అయిపోయినారు. ఇంకా డ్రెస్ కూడా యాజ్ యూజువల్ హల్దీ అంటే ఎల్లో కదా. సో ఇంకా చూసేయండి, అట్లా వీడియో తీస్తా మెల్లగా స్లో మోషన్లో అట్లా ఒకరి తర్వాత ఒకరు పెట్టుకోండి షేడ్స్ అని అంటే అట్లా చిన్నగా ఏదో వీడియో తీసిన అనమాట. శశాంక్ని, మామయ్య, సుహాసన్, తేజ వీళ్ళందరినీ అట్లా చిన్న అట్లా కొంచెం పోజ్ ఇవ్వండి అనేసి ఇంకా వాళ్ళని అయితే క్యాప్చర్ చేస్తున్నా, అట్లా దొరకబట్టి క్యాప్చర్ చేసిన అన్నట్టు. ఈలోపు హల్దీ అదైతే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అత్తమ్మ ఉన్న పిన్ని కలిసి అట్లా చిన్న పోజ్ ఇచ్చారు. ఇక్కడైతే ఫస్ట్ ఇంకా హల్దీ అదంతా పూసుకోకముందే కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ దిగుదామనేసి ఇంకా మమ్మీ వాళ్ళతో అండ్ నెక్స్ట్ మా ఫ్యామిలీ అందరం అయితే దిగినాము. ఇంకా త్రిష్క చూడండి, ఎవరు లేరు ఫ్రెండ్స్ అయితే, ఆ రోజు అందరు పిల్లలు స్కూల్కి వెళ్ళినారు డే టైంలో కదా. సో ఇంకా త్రిష్క ఒకటే అయిపోయింది, ఫ్రెండ్స్ లేరు అన్నట్టు తనకి, అందుకే అట్లా డల్గా ఉంది. ఇంక ఇక్కడ అప్పటికే లేట్ అయిపోయింది, మార్నింగ్ అనుకునే ప్రోగ్రామ్ ఆఫ్టర్నూన్ అయిందనమాట. అందరు వెయిట్ చేస్తున్నారు ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు అన్నట్టు. సో ఇంకా హల్దీ అంటే ఐ మీన్ పసుపు అదంతా పూసుకోకముందే కొన్ని ఫొటోస్ తీస్తా అనేసి ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఇక్కడైతే ఫోటో తీస్తున్నారు. నెక్స్ట్ ఇంకా మమ్మీ నాన్న ఫస్ట్ అయితే హల్దీ పూస్తున్నారు అన్నట్టు. సో మరీ ఎక్కువగా ఎల్లో కలర్ కలపలేదు, ఎక్కువ పసుపు ఏం కలపలేదు, జస్ట్ లైట్గా పసుపు అండ్ శనగపిండి సంథింగ్ వరి పిండి కావచ్చు నాకు తెలియదు, లోపల పిండి వాళ్ళు కలిపిన అన్నట్టు. సో చాలా లైట్గా ఉండే, ఇంకా మరి ఎల్లో కలిపితే ఇంకా ఫేస్ అంతా ఎల్లో అయిపోతుంది, ఎందుకు రిస్క్ అనేసి చాలా లైట్గా అండ్ కొంచెమే కలిపిర్రు, మరి వైల్డ్గా ఆడలేదు, జస్ట్ వాటర్తో ఆడినాం. కానీ ఈ హల్దీ చాలా కొంచెమే కలిపి ఇంకా అదే అందరం పెట్టేసినాం అన్నట్టు. ఇక్కడ తమ్ముడికి హల్దీ రాసేసినాక ఇంకొకరికొకరు రాసుకుంటారట మమ్మీ నాన్న. సో ఇంకా వాళ్ళు ఫోటోకి పోజ్ ఇస్తున్నారు, కొన్ని క్యాండిడేట్ ఫొటోస్ తీస్తా, వీడియోస్ కూడా తీస్తాను ఫోటోగ్రాఫర్స్ అంటే ఇంకా అట్లా రాసుకున్నాను. నెక్స్ట్ మా వంతు. సో ఇంక ఇక్కడ నేను తేజ అయితే వచ్చేసినాం. త్రిష్కని పిలిస్తే అప్పుడు రాలేదు, అది ఏదో ఫోన్ పట్టుకొని కూర్చున్నాయి ఇంకా, దానికి కంపెనీ ఎవరు లేరు కదా, ఇంకా మేమే ఉండే అన్నట్టు. సో ఇంక ఇక్కడ మేము కూడా చూడండి చాలా లైట్గా ఎక్కువగా
చేతికి కూడా తీసుకోకుండా చాలా లైట్గా రాసినాం అన్నట్టు. ఇంక ఇక్కడ ఫస్ట్ ఒకసారి మామూలుగా రాసినాం, నెక్స్ట్ ఫోటో పోజ్ కోసం ఒకసారి రాసినాం, నెక్స్ట్ వీడియో కోసం ఒకసారి రాసినాం. అట్లా మల్టిపుల్ టైమ్స్ రాస్తుంటే ఇట్లా కాదు అట్లా రాయండి అని ఫోటోగ్రాఫర్ చెప్తుండే అన్నట్టు. చాలా కొంచెం కొంచెం తీసుకుంటారు, కొంచెం మంచిగా రాయండి ఏర్పడేటట్టు అని ఇంకా ఫోటోగ్రాఫర్స్ అంటే ఇంకా కొంచెం తీసుకొని మళ్ళీ రాస్తున్నాము. ఇంకా ఫేస్కి హ్యాండ్స్కి మొత్తం అయితే రాసినాం, మంచిగా నలుగు పెట్టినట్టు రాస్తుండే అన్నట్టు. నెక్స్ట్ ఫోటోకి పోజ్ ఇవ్వాలి కదా, అట్లా రాస్తున్నట్టు అట్లా చేయి అయితే పట్టుకొని పోజ్ అయితే ఇచ్చినాము. ఇంకా నెక్స్ట్ మీరిద్దరు కూడా పూసుకోండి అని అంటే ఇంకా తేజ రెడీగా ఉన్నాడు అన్నట్టు. కొంచెం కొంచెం ఎందుకు తీసుకున్నారు, బాగా తీసుకున్నారు, మళ్ళీ అదే అంటే మళ్ళీ కొంచెం తీసుకొని నేను రాసేలోపు మొత్తం నాకైతే రాసిండు. ఆ సరిగా అంటుతలేదు యాక్చువల్గా, కొంచెం బాగా థిక్గా అయిపోయింది, పేస్ట్లా కలిపారు కదా, ఇంకొంచెం డైల్యూట్ చేసేది ఉంటే మంచిగా అంటుతుండే కావచ్చు. బట్ ఇంకా అదైతే మొత్తం నాకు దొరకలేడు, మొత్తం నాకైతే పూసిండు. చూడండి అది ఫేస్కి సరిగ్గా కూడా అంటుతలేదు థిక్గా ఉండేసరికి. నెక్స్ట్ ఆ తర్వాత మా తమ్ముడు మామయ్య కూడా అట్లా పోజెస్ పెట్టినమాట రాస్తున్నట్టు, వీడియోకి పోజ్ ఇస్తున్నారు రాసేసినాక. తర్వాత చిన్నగా అట్లా మ్యూజిక్ పెడితే చిన్నగా డ్యాన్స్ స్టెప్ చేసి ఇంకా నాన్నకి అందరికీ పూస్తుండే అన్నట్టు, బాబాయ్కి నాన్నకి పూస్తుండే అన్నట్టు మా మామయ్య. అండ్ ఇక్కడ ఈ వీడియోస్ అన్నీ కజిన్ ఎవరో ఒకరు తీస్తుండే అన్నట్టు, నా దగ్గర లేదు ఫోను. సో ఇంకా వీలైనంత వాళ్ళు తీసిన ఫుటేజ్ ఇదంతా నేనైతే మీతో షేర్ చేస్తున్నా. ఇంక ఇక్కడైతే బాబాయ్ ఉన్న పిన్ని పాపం పిల్లగాని ఫేస్కి ఏమైనా అవుతుందా అన్నట్టు చాలా సున్నితంగా మెత్తగా మెల్లగా రాస్తున్నారు ఇద్దరు చూడండి. సో ఇంకా స్లోగా అట్లా రాస్తుండే ఇంకా పోజ్ ఇస్తున్నారు మధ్యలో వీడియోకి, కొన్ని సినిమాటిక్ వీడియోస్కి అండ్ క్యాండిడ్ ఫొటోస్కి అట్లా పోజ్ అయితే ఇస్తున్నారు అన్నట్టు. సో ఇంకా అట్లా అబ్బాయికి రాసినాక నెక్స్ట్ ఏంది ఒకరికొకరు రాసుకోవడం అన్నట్టు, ఇట్లా కపుల్స్ 1 by 1 వచ్చి అట్లా ఒకరికొకరు రాసుకోవడం అట్లా నడుస్తుందండి, ఇది ఫార్మాట్. ఇక్కడ వీళ్ళని కూడా చూడండి ఎంత సున్నితంగా స్లోగా ఇట్లా రాసుకుంటున్నారు, ఫేస్ కదిపోతుంది అన్నట్టు. సో మంచిగా రాసుకోండి అంటే ఇంక ఇక్కడ బాబాయ్ను మామయ్య అట్లా చిన్నగా ఫన్ జనరేట్ చేస్తారు అన్నట్టు. ఇంక వీళ్ళని కూడా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసినాక నెక్స్ట్ మామయ్య అత్తమ్మ వాళ్ళు వచ్చిండ్రు. మాకేమో చెప్పలేదు, మీరు మంచిగా స్టైల్గా అద్దాలు పెట్టుకొని వచ్చిర్రు అని నేను అదే అంటుండే అన్నట్టు. ఇంక ఇక్కడ తమ్ముడికి రాసినాక ఇక్కడ ఒకరికొకరు మళ్ళీ ఫార్మాట్ తెలిసిందే కదా, ఫస్ట్ పిల్లగానికి రాయాలి, తర్వాత ఒకరికొకరు రాసుకోవాలన్నట్టు. సో ఇంక ఇక్కడ ఒకరికొకరు రాస్తుంటే ఇట్లా క్యాండిడ్ వీడియోస్ ఫొటోస్ నడుస్తున్నాయి ఇది అనమాట. అయితే ఈ వీడియోస్ అన్నీ ఎవరు తీసిరు కూడా నాకు గుర్తులేదు, కజిన్స్ ఫ్రెండ్స్ ఎవరో తీసే ఉంటారు. సో ఉన్న ఫుటేజ్ అయితే నేను మీతో అందరితో షేర్ చేస్తున్నాను. సో అందరిది హల్దీ పెట్టేది అదంతా లేదన్నట్టు. అయితే సినిమాటిక్ వీడియోలో అందరిది ఇండివిజువల్గా ప్రతి ఒక్కరిది ఉంది. సో ఇంకా అందులో నేను అది కూడా అప్లోడ్ చేస్తాను, షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ ఇంకా పాటలు పెట్టుకొని అట్లా చిన్నగా స్టెప్స్ అయితే వేస్తున్నాము. సో ఇంకా ఏదో ఒకటి చేయండి అని ఫోటోగ్రాఫర్స్ అంటే అట్లా పాటలు పెట్టుకొని ఇంకా స్టెప్స్ వేసుకుంటూ అట్లా కొన్ని క్యాండిడ్ షార్ట్స్ అవి అయితే తీసుకున్నాము ఇక్కడ. అండ్ సినిమాటిక్ టీజర్ ఉంటుంది కదా, అది చాలా బాగా వచ్చింది, అది నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు. ఇంక ఇక్కడ నేను కొంచెం స్లోమో పెట్టినా అనమాట. సో అట్లా ఇంకా కాలా చష్మా సాంగ్ అనుకుంటా, ఇంకా దాని మీద అట్లా చిన్నగా స్టెప్స్ వేస్తుంటే ఇంకా వాళ్ళైతే వీడియో తీసుకున్నారు. ఈవెంట్ కొంచెం లేట్ అయినా కానీ మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట. ఇట్లా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ అట్లా బాగా అనిపించింది, మంచిగా అయితే ఎంజాయ్ చేసినాం. ఇది మా బ్యాచ్, మా కజిన్స్ బ్యాచ్, షార్ట్ అండ్ స్వీట్ బ్యాచ్. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా వాటర్ సెగ్మెంట్, హల్దీ అంతా పోసినాం కదా, ఇంకా వాటర్ స్నానం, మంగళ స్నానం అని అంటారు కదా. సో అదే జరుగుతుంది ఇక్కడ. వాళ్ళే ఆ సెట్తోని ఆ జల్లెడ కూడా ఇచ్చారనమాట, చెంబు జల్లెడ గంగాలాలు అన్నీ వాళ్ళే సెట్టే అన్నట్టు. సో ఇంకెక్కడ ఫస్ట్ అయితే మమ్మీ ఉన్న నాన్న పోస్తున్నారు, ఇంకా అది కూడా మళ్ళీ వీడియోస్ చేస్తున్నారు. పాపం ఫోటోగ్రాఫర్స్ ఎంత ఓపికను నిజంగా వాళ్ళకైతే స్పెషల్గా మెన్షన్ చేసి మెచ్చుకోవాలి. చాలా ఓపికతోని మంచి మంచి మూమెంట్స్ని అయితే క్యాప్చర్ చేస్తారు. చెప్తున్నాను కదా, సినిమాటిక్ టీజర్ అయితే చాలా చాలా బాగా వచ్చింది, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా షార్ట్స్లో, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఫోటోగ్రఫీ గురించి చెప్తా. సో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట. తమ్ముడి ఎంగేజ్మెంట్, ఇప్పుడు ఈవెంట్స్ అన్నీ, పెళ్ళి, రిసెప్షన్ అన్నీ క్యాప్చర్ చేసింది. ఐ మీన్ ఫోటోగ్రఫీ ఎవరు అని అంటే బేబీ జోష్ ఫోటోగ్రఫీ అనమాట వాళ్ళ పేజ్ నేమ్. చాలా బాగా మంచిగా కోఆర్డినేట్ అయ్యి చాలా ఫ్రెండ్లీగా ఓపిక్గా చేసిండ్రు, చాలా చాలా బాగా తీసారు. పర్సనల్గా నేను రికమెండ్ చేస్తున్నా. అంటే ఎప్పటి నుంచో తెలుసు నాకు, త్రిషిక ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా వీళ్ళే తీసారు అన్నట్టు. ప్రీ బర్త్డే షూట్ ఉంటుంది కదా, అవి చేయించినాము. ఇంకా తర్వాత కూడా మా ఫ్యామిలీలో చాలా అకేషన్స్ అయితే చేసారు వీళ్ళు ఫోటోగ్రఫీ. సో చాలా బాగుంది. వీళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి అయితే చెక్ చేయండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్, యూట్యూబ్ పేజ్ అదంతా ఇస్తా, చూసేయండి. అండ్ వీళ్ళు తీసిన వీడియోస్ కూడా సినిమాటిక్ వీడియోస్ మన ఓవర్ నైట్ ఎడిట్ చేసి ఇచ్చేస్తారు అన్నట్టు. మనకి పని కూడా అంత ఫాస్ట్గా ఉంటుంది.
మంచిగా ఉంటుంది వీళ్ళ పని. సో డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఇస్తే చెక్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి ఇఫ్ కావాలి అని అంటే. నెక్స్ట్ ఇక్కడ ఒకరి తర్వాత ఒకరం అట్లా వాటర్ పోస్తూ వీడియోస్కి పోజ్ ఇస్తూ అదైతే చేసినాము. ఇంకా అప్పటికే కొంచెం వేడి నీళ్ళు పోయేవి, చలి పెడుతుంది అది అని అంటుండే అన్నాడు తమ్ముడు. ఎందుకు వేడి నీళ్ళు, చల్లగా పోద్దాం ఏం కాదు, ఎక్స్ప్రెషన్స్ కావాలి మాకు. వేడి నీళ్ళు పోస్తే ఏం ఎక్స్ప్రెషన్ వస్తుంది, చల్లటి నీళ్ళు పోస్తే ఆ ఎక్స్ప్రెషన్ అప్పుడు ఏమంటారు లైవ్లీగా ఉంటుంది, ఏం కాదు అక్క ఉండని అని అంటుండే అన్నాడు ఫోటోగ్రాఫర్స్. ఇంకా చల్లటి నీళ్ళతోనే పర్ఫామ్ చేస్తుండే. ఇంక ఇక్కడ తమ్ముడే డైరెక్ట్ చేస్తున్నాడు, ఇట్లా జరగండి అటు జరగండి అని కూడా చెప్తున్నాడు వీడియో తీస్తుంటే. సో ఇంక ఇక్కడ వాటర్ కొట్టుకుంటూ కొన్ని క్యాండిడ్ పోజెస్ కోసం అయితే ఇలా వాటర్ కొడుతున్నాం అన్నట్టు 2-3 సార్లు కొట్టినాము. ఆ టేక్ ఓకే అయితే ఓకే, లేదు మళ్ళీ కొట్టండి అని అంటే ఇక్కడ మళ్ళీ అట్లా చేస్తున్నాం అన్నట్టు. అట్లా 2-3 సార్లు కొట్టినాము. కొట్టినాక అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఫ్యామిలీ వైజ్ అందరూ వాటర్ పోస్తూ అట్లా ఫొటోస్ అయితే దిగారు. నెక్స్ట్ ఇంకా అత్తమ్మ వచ్చింది. ఊకే పిల్లగారి మీదనే పోస్తారా, మీరు పోసుకోరా అనుకుంటా వచ్చింది అన్నట్టు అత్తమ్మ. ఇంకా పోస్తుండే అందరి మీద. ఇంకా తేజ చూడండి పెద్ద గంగాలం పట్టుకొని రెడీగా ఉన్నాడు, మింటి మీద పోస్తా అనేసి చెప్పకుండా అట్లా వెనక నుంచి పోస్తున్నాడు. ఇంకా అక్కడ అత్తమ్మ అయితే వచ్చి ఇంత సింపుల్గా అసలు ఏమీ ఈ హంగామానే లేదు అని చెప్పేసి అందరినీ తడిపేసింది వాటర్ పోసుకుంటా. ఇంకా అట్లా అందరిలో అట్లా ఎనర్జీ నింపింది అన్నట్టు. సో అట్లా ఒకరి మీద ఒకరం వాటర్ పోసుకుంటాము. ఇంకా మింటూ అంటుండే అన్నట్టు, బావ మీద పోయావా, మొత్తం నీ మీద నిన్ను తడిపేసాను కదా, పోయి బావ మీద పోయి అని అంటే ఆగు అని చెప్పి నేను పోజిస్తా ఇట్లా, అప్పుడు పోయి అని ఉల్టా తేజన చెప్తున్నాడు. న్యాచురల్గా రావాలి అని చెప్పి అట్లా చెప్తున్నాడు. ఈ షార్ట్ అయితే సూపర్గా వచ్చింది సినిమాటిక్ టీజర్లో. సో అదైతే ఖచ్చితంగా చూసాడు, మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. అండ్ ఇక్కడ తమ్ముడు ఫ్రెండ్స్ అట్లా ఎత్తుకొని ఇట్లా పోజిస్తున్నారు. చూడడానికి ఇలా అనిపించినా కానీ ఫుల్ జారుతుండే అన్నట్టు. ఇంకా కష్టంగా పట్టుకొని అట్లా పోజ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ పెద్దోళ్ళు అందరు కలిసి అట్లా ఫోటో తీస్తున్నారు. ఇట్లా ఏదో ఒకటి చేయండి అని అంటే థమ్స్అప్ పెట్టిర్రు, అందరు థమ్స్అప్ పెట్టి పిల్లగాని చూస్తూ ఉన్నారు. సో కొంచెం ఫన్నీ మూమెంట్స్ అట్లా అయితే జరిగినాయి. సో ఇది హల్దీ వీడియో, అంటే నా దగ్గర ఉన్న ఫుటేజ్ అయితే మీతో షేర్ చేస్తున్నా. సో ఎలా అనిపించింది వీడియో, నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ ఇంకా పెళ్ళి కొడుకు పెళ్ళి, ఆ తర్వాత రిసెప్షన్, తర్వాత బరాత్, సంగీత్, ఇవన్నీ ఈవెంట్స్ వస్తూ ఉంటాయి, వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.